హాయ్. హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. తిన్నావా? తిన్నావక్క? తిన్నా. ఏం తిన్నావు? చిక్కుడుగాయ కర్రీ. ఓకే. ఓకే. ఏంటి మీదేం కర్రీ? విశేషాలు? చెప్పాలక్క. ఏమైందసలు ఎవరు రావట్లేదు లైవ్‌కి? నా లైవ్ గూడా నేను మధ్యలో మొన్న ఊరికి పోయినప్పుడు అంతగనం పెట్టలే గదా! నాది గూడా అయిపోయింది నా పని గూడా. నేను ఓన్లీ ఫ్రైడే ఒకరోజు, సాటర్‌డే పెట్టా. సాటర్‌డే కొంచెం ఓకే. 800 మెంబర్స్ వచ్చారు. మళ్ళీ మొన్న సండే ఒక్కరోజే పెట్టలే అంతే. నేను 3 డేసు రీచింగ్ అంతా పోయింది. 3 డేస్ ప అంటే టైమ్ గాని టైమ్‌లో పెట్టినా. అది గూడా ఎక్కువ సేపు పెట్టలే. హాఫ్ అన్ అవర్ పెట్టేసరికి కథం దుబ్బిందంతా. అదే నాది గూడా మొత్తం పోయింది. అదే. అసలేం అర్థం కావట్లేదు. ఆ! పిచ్చిలేస్తుంది. నైట్ రీచింగ్ నేనే 3 అవర్స్ పెడితే అది 70 లైక్స్ వచ్చినాయి అంతే. తగ్గిపోయింది మొత్తం. నాది అసలు హాయ్. హాఫ్ అన్ హాయ్. నవనీత సిస్టర్ హాయ్. వెల్కమ్ టు అవర్ లైవ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? గుడ్ ఆఫ్టర్‌నూన్. అయ్యా! నవనీతక్క లైవ్‌లో ఉన్నావు గదా నువ్విప్పుడు. ఎప్పుడొచ్చి ఇచ్చింది? హాయ్ స్వప్న సిస్టర్ అంటుంది. హాయ్ అక్క లైవ్‌లో ఉన్నావు గదా నువ్వు అయిపోయిందా నీది? కాంటాక్టర్ తిన్నావా? తిన్నామండి. తిన్నాము. లైక్ చేయండి. లైవ్‌కొచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తది. లైక్ చేయండి. 5 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. హైడ్‌లో ఉండొద్దు. మెసేజ్‌లయితే చేయండి లైవ్‌కి. లైవ్ అయిపోయిందేమో మరి అక్కది. నవనీత అక్కది. అయిపోయినట్టుంది. నీ దాంట్లో ఉండే నవనీతక్క దాంట్లోకెళ్ళినా నేను. అక్కడ 2 మీరందరూ మెసేజ్‌లు ఇక్కడికొచ్చినాక 2 మెసేజ్‌లు నేను పెట్టినా. ఇక్కడికి రాకుండా ఉంటానా అంటుంది. అయ్యయ్యో! నేను నీ దాంట్లో 2 మెసేజ్‌లు పెట్టి అటు నవనీతక్క దాంట్లోకి పోయినా. అక్కడ 2 పెట్టేసిన. అన్ని లైవ్‌లలో 2 మెసేజ్‌లు పెట్టి తిరుగుతూ వచ్చేసిన. హాయ్ అక్క ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసిన ప్రేమలత అక్కది, స్వప్నక్కది. ఓకే. థాంక్ యూ ప్రేమ్ తమ్ముడు. థాంక్ యూ సపోర్టింగ్. ప్రేమ్ తమ్ముడు థాంక్ యూ సో మచ్. నాది గూడా లైవ్ ఉంటుంది. ఓకేనా? జాయిన్ అవ్వు. న నేను అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చిండ్రా ఇద్దరు దొంగలు. లేదక్క. నేను గూడా ఫస్ట్ నవనీతక్కకి లైవ్ పెట్టినప్పుడు లైక్ ఇచ్చేసి వచ్చేసిన అప్పుడు. తర్వాత నేను ఆహా! 145కేమో లైవ్ స్టార్ట్ జేసిన. ఇంగా ఈవినింగ్ బెడతా. అసలు రీచింగ్ ఎంత పోయింది. అసలు సండే ఒక్కరోజే పెట్టలే తెలుసా లైవ్ నేను. అందరిది అట్లే ఉందక్క ఈ 3 డేస్ నుండి. నాకైతే ఎంతమందొచ్చేది మొన్న అనుకున్నా అమ్మ రీచింగ్ పెరిగింది అనుకున్నాను. అదే హ్యాపీగా ఫీల్ అయినా. అనుకోవద్దు. అదే అనుకోవద్దసలు తెలిసిందా? అనుకోగూడందే అది. ఆశ పడతావా నువ్వు మరి? అంతేగా. అంతేగా నువ్వెందుకు ఆశపడ్డావు? ఆ దేవుడు అనేటోడు నువ్వు ఆశ పడతావు ఆగు ఆగు అనుకుండు. లాస్ట్ ట్యూస్‌డే నుంచి అసలు ట్యూస్‌డే అమ్మ నాకు అచ్చొచ్చింది. మంగళవారము ఎల్లమ్మ తల్లి అన్నీ ఏసిందనుకున్నాను. ఇయాల మంగళవారం తప్పింది. ఈరోజంటే ఇంగా నిన్న నుంచే దొబ్బింది. ఈరోజు గాదు ఫస్టు. నువ్వు ఫ్రైడే, సండేనే మంగళవారం పెట్టలేదురా 1 వీక్‌లా. మొత్తం ప్రేమ్ పోయింది. తమ్ముడు చెప్పు తమ్ముడు. స్వప్నక్క చెప్పు ప్రేమ్ తమ్ముడు. నా కామెంట్ చదివేటప్పుడు ఓకేనా అక్క ఏం జేయాలి తమ్ముడు అర్థం కాలే. ప్రేమ్ తమ్ముడిని రారా అని పిలవాలంట పిలువు. ఓహో! అది మనకు వెన్నతో పెట్టిన విద్య. నేను పిలవకపోయినా నేను మోపాట పడినా తను ఏం పడదులే తమ్ముడు. నేనైతే అదేం లేదురా నాయనా. నువ్వు రా అన్నవంటే మాత్రం ఏదైనా అనేస్తా. తమ్ముళ్ళని మాత్రం ఆడుకోవడంలో నంబర్ 1 నేను. అవనితక్క నేను 15 డేస్ అవుతుంది పెట్టక. అక్క నీ రీచింగ్ ఎట్లా ఉందక్క? అవును. నువ్వెందుకు పెట్టలే నవనీతక్క? అక్క బిజీ అయిపోయింది పాపం అక్క. అయిపోయినాయా మరి ఊర్లన్నీ తిరగడం? ఏ టైంకి స్వప్నక్క మీ లైవ్ టైమింగ్స్ ఇప్పుడు 2:30కి పెట్టింది తమ్ముడు. 2:30 పెట్టా 2:30కి 2:30. అరే మళ్ళీ నువ్వు కొంచెం ఈవినింగ్ టైం 7 కొంచెం టైం చేంజ్ అయ్యి రాదురా. ఇప్పుడు 2:30 ఈవినింగ్ 7 చేంజ్ నీకు చేసినా 7 గదక్క. అంటే నాకు 7:30 వరకు వీలవ్వదు. చూస్తా అయితే ఈవినింగ్ 6:30కి అట్లా పెట్టడానికి ట్రై చేస్తా గానీ పిల్లలేమో మామయ్య లేకపోతే ఆ రోజు వచ్చిండు చూడు మామయ్య, అత్తమ్మ. ఆ! ఆ మామయ్య ఉంటేనేమో నేను వెళ్ళనింగ ఈవినింగ్. హ్మ్. లేకపోతే నేను తీసుకురావడానికి ఎళ్ళాల్సొస్తది. అందుకే నాకు 7:30 వరకు కుదరదు. ప్రేమ్ తమ్ముడు అక్క నేనంటే నీకిష్టమా అక్క? అయ్యో! తమ్ముళ్ళంటే ఇష్టం లేని అక్కలుంటారా తమ్ముడు? స్వప్నక్క తమ్ముళ్ళంటే అంటున్నాడు. నాకు ఏంటి చాలా ప్రేమ్ ఇష్టం. తమ్ముడు? ఊరు తమ్ముళ్ళంటే చాలా వెళ్ళానురా ఇష్టం. వాళ్ళని అంటుంది ఏం చేయడానికి నవనీతక్క. నిభాయిస్తావు. నా లైవ్ చూసినా నా ఏముందక్క ఈ తమ్ముళ్ళంటే చెల్లెలని తెలుసా? తీసుకోపోకుండా నువ్వు ఒక్కదానివే ఎళ్లి తిరిగేసొస్తావా అక్క నవనీతక్క?